Hello everyone, welcome back to Penbox India channel. This is your Lakshmi. To live updates and ఎవరు ఎలాంటి షో ఆఫ్ ఇచ్చారు, ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పుకున్నారు. అలాంటివన్నిటి గురించి ఎంత పెద్ద గొడవ జరిగిందో, అసలు ఎవరు ఎవరిని కొట్టుకున్నారో వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. వీడియోలోకి వచ్చేస్తే నా వీడియోస్ మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ ఒక లైక్ కొట్టి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. సో ఫైనల్గా డే 2 అసలు ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆ గొడవ ఆగలేదు. బిందులతో కొట్టుకుంటారు కదా వాటర్ ట్యాంక్ దగ్గర ఆడవాళ్ళు, అలా కొట్టుకున్నారు. సోనియా నైనిక అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది గొడవ. అండ్ నైనిక ఎంత వాయిస్ రైజ్ చేసిందంటే సోనియాకి ఏం మాత్రం తగ్గేదేలే అన్నట్టు మాత్రం డిస్కషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ కొట్టుకోవడం ఒకటే తక్కువ, మీదికి వెళ్ళే అంత గొడవ వేసుకున్నారు వాళ్ళు. మిడ్ నైట్ లొల్లి అయితే కంటిన్యూ అవుతూనే 3 అనే పొజిషన్కి వచ్చినటువంటి లొల్లి మిడ్ నైట్ 1 వరకు డిస్కషన్ అయితే జరుగుతూనే ఉంది. గొడవ పడ్డారండి. వాళ్ళు పడిన గొడవకి మనం ఆస్కార్ లెవెల్లో అవార్డు అయితే ఇచ్చేయచ్చు. కరెక్ట్గా నీళ్ళ బిందుల దగ్గర, నీళ్ళ ట్యాంకర్ దగ్గర బిందులతో ఆడవాళ్ళు కొట్టుకుంటారు కదా, అలా కొట్టుకున్నారు నైనిక, ఈ సోనియా అనేవాళ్ళు ఆవిడ. అంతేకాకుండా నిఖిల్తో కూడా నెక్స్ట్ లెవెల్లో గొడవ జరిగింది. మొత్తానికి తగ్గేదేలే నిఖిల్ కూడా గొడవ చేయడం. ఆ చెఫ్ 3కి వచ్చినటువంటి తంట, బిగ్ బాస్ పెట్టాడు మంట, చెఫ్ 3కి వచ్చింది తంట. ఎంత అంటే అంత బాగానే పెట్టాడు, అగ్గి రాజేశాడు బిగ్ బాస్. ఇంకా బిగ్ బాస్ షురు ఎంత తెలివిగా ఉన్నాడో కదా బిగ్ బాస్, సూపర్. ఇంత గొడవలో మణికంఠ నైస్గా వచ్చి ఒక టప్పాస్ లాగా, ఈవెన్ ఐ డెంట్ లైక్ ద డెసిషన్, ఓకే నువ్వు ఆర్గ్యూ చేయి, ఆర్గ్యూ అందరూ. సో ఇక్కడ ప్రేరణ, విష్ణుప్రియ, మా ఒపీనియన్స్ మనకుంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. ఫైనల్గా చెఫ్స్ది మాత్రమే ఫైనల్ డెసిషన్. వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్నట్టు విష్ణుప్రియ తేల్చి కుండబద్దలు కూడా చెప్పేసింది. ప్రేరణకి ఇంకా గేమ్ అర్థం కాలేదనుకుంటుందా, లేకపోతే ఇంకా టైం ఉందనుకుంటుందా, కానీ బిగ్ బాస్ దగ్గరికి వచ్చి బ్రహ్మానందం గారు లాగా మీరైనా చెప్పండి. బిగ్ బాస్ ఎందుకు చెప్తాడు, ఆయనకి కావాల్సిందే కంటెంట్, వాళ్ళు కొట్టుకోవడం, మనం చూడడం, ఇదే కావాలి. సో మన నేత్రానందం కోసం బిగ్ బాస్ మనకు మాత్రం అన్యాయం చేయడు, అంతా క్యాప్చర్ చేస్తాడు బాగా. అసలు ఎంత బాగా కొట్టుకున్నారంటే ఫస్ట్ డేనే వాయిసెస్ చాలా బాగా రైజ్ చేసుకున్నారు. తర్వాత ఎవరిపాటికి వాళ్ళ రూమ్కి వచ్చేసి తినడం అంతా అయిపోయాక ఒక్కొక్కరు బ్యాచ్లుగా కూర్చొని డిస్కషన్స్ అనమాట. మ్యాక్సిమం మణికంఠ నిఖిల్కి నాకు తెలిసి ఒక విధమైన బాండింగ్ అయితే అటాచ్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరివి డిఫరెంట్ వరల్డ్స్, కానీ ఇద్దరు ఒకరికొకరికి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి డిస్కషన్స్ని కొంచెం సార్ట్ అవుట్ చేసుకోవాలనేసి ఇద్దరి మధ్య బాండింగ్ పెంచుకోవాలని మాత్రం ట్రై చేస్తున్నారు. అండ్ ఓం గారు కొంచెం మెచ్చుకోవచ్చండి నేను ఆదిత్య ఓం గారిని. ఆయన తీసుకున్న అంటే ఆ కంట్రోల్ చేసే విధానం అయితే చాలా బాగుంది, చాలా బాగా కంట్రోల్ చేశారు కూడా, చాలా బాగుంది, చాలా బాగా కంట్రోల్ చేశారు కదా, చాలా బాగుంది అండ్ చాలా బాగా కంట్రోల్ చేశారు కూడా. అసలు ఫస్ట్ సోనియా దాకా ఎవరు ఏమి ఎక్కువ రెస్పాండ్ కాలేదు. ఈవెన్ శేఖర్ భాష గారు కానీ బేబక్క కానీ. వన్స్ సోనియా రేస్ అయినాక శేఖర్ భాష, బేబక్క వీళ్ళందరూ కూడా ఆర్గ్యుమెంట్కి దిగారు. బట్ ఒకసారి సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటే ఫైనల్ లాగా, సో కెప్టెన్ అంటే చెఫ్స్ డెసిషన్ ఫైనల్ అంటే ఫైనల్ అని గొడవ అయితే ముగిసిపోయింది. ఆడవాళ్ళు అలా కొట్టుకున్నారు. సో చాలా బాగా ఇనయాన్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చిన్నదానికి వాయిస్ రైజ్ చేయడం, స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేయడము, అనవసరం కానివి ఆమె రెస్పాన్సిబుల్గా ఉన్నట్టు, అసలు ఇంక మిగతా వాళ్ళకి రెస్పాన్సిబుల్గా లేనట్టు, ఎటకారంతో ఆ పక్కన వాళ్ళని మాట్లాడడము, అసలు ఎందుకులే, నాకు బాగా ఇనియాన్ని బాగా ఫాలో అవుతుంది అని అన్నట్టయితే అనిపించేసింది. తర్వాత వచ్చింది మార్నింగ్ లేచిన వెంటనే వీళ్ళకి టిఫిన్లు, కాఫీలు, టీలు, వీళ్ళకి మ్యాటర్ అర్థం కావట్లా, జస్ట్ హనీమూన్ పీరియడ్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఒకరికొకరు సపరేట్గా టీలు, ఛాయలు పెట్టుకుంటున్నారు కదా, ఆ తర్వాత కప్పు పాలకి గిన్నె టీ చేసే సిచ్యువేషన్ వస్తుంది. అది ముందు ఉంటుంది అనుకోండి. సో ఫైనల్గా ఒక గుడ్డు తెచ్చిన పంచాయతీ ఏంటి, నబీలు ఒక గుడ్డుతో నేను ఏదో డెజర్ట్ ఏదో పఫ్ ఏదో చేసుకుంటాను అని అడిగాడు.
బేబక్క కరాఖండిగా కుదరదంటే కుదరదు, ఇది కాదు అది కాదు, ఇలా అందరికీ ఆప్షన్స్ ఇవ్వలేము అని అనుకున్నాం. వీళ్ళు ముందు సీజన్ బిగ్ బాస్లు చూసొచ్చారా చూడకుండా వచ్చారా అయితే అర్థం కావట్లా. బట్ ప్రతి ఒక్కరైతే మాస్క్లు వేసుకొని వచ్చేసారు. ఒక్కొక్కడు వేసుకున్నటువంటి మాస్క్ ఎలా ఉందంటే ఎప్పుడూ బిగ్ బాస్ చూడనట్టు, అసలు బిగ్ బాస్కి మనకు సంబంధం లేనట్టు అలా ట్రై చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ చేసిన మంచి పని కూడా ఏంటంటే అందరినీ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ వాళ్ళని అయితే తీసుకొచ్చాడు. ఒకరు చిన్న ఒకరు పెద్ద అని కాదు, జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు పెద్దోళ్ళు ఉన్నా కానీ వాళ్ళు అంత అవుట్ ఆఫ్ ది మోడర్న్గా అయితే లేరనమాట. సో వాళ్ళు ట్రెండీ పర్సన్స్నే తీసుకొచ్చాడు. ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఈ యంగ్స్టర్స్ అందరిది ఒక మాట ఉండడం, ఇప్పుడు బేబక్క మాత్రమే కొంచెం సైడ్ అయిపోయేటట్టు ఉంది. ఎందుకంటే అందరూ పక్కన వాళ్ళ మీద ఏదైనా ప్రాబ్లం వేస్తే గొడవకు వచ్చేస్తారు. అదే బేబక్క అనుకో కొంచెం కామ్గా ఉంది కదా. సో ఎంతసేపు బేబక్కని టార్గెట్ చేస్తున్నట్టు నాకు అనిపించేస్తుంది. గుడ్డు పంచాయతీలు ఏంటంటే బేబక్క చెప్పిన మాటకి నిఖిల్ అందరితో మాట్లాడి డిస్కస్ చేద్దామని లోపలికి వచ్చేసాడు. సో అక్కడ డిస్కషన్ ఏంది, ఎవరి వంట వాళ్ళది, ఎవరి తంట వాళ్ళది, రేషన్ మేనేజర్ వీళ్ళు వాళ్ళు అని. వీళ్ళు ఒక్కసారి చెఫ్స్ అయిపోయిన తర్వాత కెప్టెన్ ఎలా డెసిషన్స్ తీసుకుంటాడో అలా డెసిషన్స్ తీసుకొని సెగ్రిగేట్ చేసేసుకోవాలి. థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఇంటర్ఫేర్ అవ్వకూడదు. అలాంటి డిస్కషన్స్ ఏం పెట్టుకోకుండా ఇంకా ఏదో మతలబులు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలో వచ్చింది చీఫ్ 3. ఆ చీఫ్ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకున్నా నేను కూడా చీఫే కదా, సో మీరు ఎలా డెసిషన్ తీసుకుంటారు ఒంటరిగా, మేమిద్దరం కూడా ఉన్నాం కదా అని పాయింట్ పెట్టింది. తను అడిగింది కరెక్టే, లాజిక్కే, ఎందుకంటే మళ్ళీ తనేం పట్టించుకోలేదు అని అన్నట్టు. చాలా మీరు గమనిస్తూ ఉండండి, యష్మి గౌడ ఎంత కిర్రాక్గా ఉందంటే టైం టు టైము ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా, ఎవరు తనని బ్లేమ్ చేయకుండా ఉండేటట్టు పాయింట్ పెట్టేస్తుంది. తర్వాత మిగతా అందరూ చిల్అవుట్ అవుతున్నారు. కిర్రాక్ సీత నాకు తెలిసి చాలా పెద్ద మాస్క్ వేసుకుందండి. యాక్చువల్ క్యారెక్టర్ అది కాదు ఆ అమ్మాయిది. పక్కన వాళ్ళని గిల్లేసి వ్యవహారం చూస్తా అన్నట్టుంది. సో కొంచెం టైము పడుతుంది తీసుకుందాం అని అనుకుంటున్నారేమో. ఏం లేదండి, బిగ్ బాస్ మొత్తం బయట తీసేస్తాడు. ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలో అక్కడ ఫిట్టింగ్ పెట్టాడంటే అందరూ ఓపెన్ అప్ అయిపోతారనమాట. ఆల్రెడీ ప్రోమోలో చూసాం కదా, ప్రేరణ ఏంద్రా సైలెంట్గా ఉంది అని అనుకున్నా, ప్రేరణ కూడా బ్లాస్ట్ అయిపోయింది. బేబక్కకైతే చాలా చాలా కష్టం అండి ఇలా కంటిన్యూ అవ్వాలంటే. ఎందుకంటే బేబక్క ఏదైనా ఓపెన్ అప్ అయిపోయి బయట ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడి అరిచేసి గొడవ వేసుకుంటేనే అక్కడ సర్వైవల్ అవుతారు. లేదులే పోనీలే అని అనుకుంటే మాత్రం అలా అందరూ నెత్తిన పెడతారు. ఆ కుక్కర్ పెట్టిన తంట ఎంతవరకు లాగుతుందంటే మనమే చూస్తూ ఉన్నాం కదా. సో బేబక్ ఇలా ఉండకుండా ఇంకొంచెం గేమ్ మార్చి కొంచెం ముందరికి వెళ్తే చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మన శేఖర్ భాషా గారైతే వీళ్ళంతా పిల్లబచ్చాలు ఏందో తిండి కోసం కొట్టుకుంటున్నారు అన్నట్టు పక్కకి సైలెంట్గా ఉండిపోయాడు ఈరోజు. అసలు అదే కాకుండా ఏదైనా మాట్లాడుతున్నా కూడా ఒకే ఒక మాట, శేఖర్ భాష ఒక్కసారి మాట్లాడితే 100 సార్లు మాట్లాడినట్టు అన్నట్టు, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని చాలా పొదుపుగా వాడాడు. మాటలు రైజ్ అవ్వలేదు. నామినేషన్స్లో ఎంత విజృంభిస్తాడో చూడాలి. నా వీడియో చూసిన వాళ్ళకి మీకు ఏ ఒక్క పాయింట్ కరెక్ట్ అనిపించినా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.